హలో అండి, నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎంఆర్ఐ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంఆర్ఐ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో ఎంఆర్ఐ మనందరికీ తెలిసినట్టు బ్రెయిన్ కానీ, స్పైన్ కానీ, నీ కానీ, సో ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్కి మనం స్కాన్ చేపిస్తూ ఉంటాం. సో లోపల ఉండే మజిల్ కానీ, టిష్యూ కానీ, ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి రోల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ చేపిస్తాం. సో ఎంఆర్ఐ తీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏమైనా బాడీలో మెటల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంప్లాంట్స్. ఈ జనరేషన్లో చేసిన సర్జరీస్ అన్నీ, అంటే స్పైన్ సర్జరీస్ కానీ, నీ సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఎంఆర్ఐ కంపాటబుల్ మెషిన్సే పెడుతున్నారు. అంటే ఎంఆర్ఐ కంపాటబుల్గా ఉండే ఇంప్లాంట్సే పెడుతున్నారు. కొన్ని పాతకాలంలో చేసే ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఐరన్ అలాంటివి వాడేటివి ఉండేవి. కాబట్టి సర్జరీ చేసే ముందు యూ షుడ్ డెఫినెట్లీ లెట్ యువర్ నో సర్జన్ దట్ ఏమైనా ఇంప్లాంట్స్ పెట్టుకున్నారా లేదా అని చూసుకోవాలి. ఇవి కాకుండా కాక్లియర్ ఇంప్లాంట్స్, లేకపోతే హార్ట్లో ఏమైనా డివైజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డెఫినెట్గా డాక్టర్కి చెప్పాలి. సో ఇంప్లాంట్స్ ఉండడం వల్ల ఏమైంది అంటే, ఎంఆర్ఐ ఒకసారి ఆన్ చేయగానే పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఈవెన్ చైన్స్ కానీ, రింగ్స్ కానీ, ఫోన్స్ కానీ ఏమైనా ఉన్నా పేషెంట్ దాంతోపాటు మనం కూడా మెషిన్లోకి లాగే అవకాశం, భయం కూడా ఉంటుంది. రీసెంట్గా మనం చూసినట్టు న్యూయార్క్లో ఒక పెద్ద ఆవిడకు ఎంఆర్ఐ స్కాన్, అంటే మోకాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు సహాయం కోసం వాళ్ళ ఆయనను లోపలికి రమ్మని చెప్పింది. హీ వాజ్ వేరింగ్ అండ్ 10 kg మెటల్ హెవీ చైన్ వాడుతున్నాడు. సో లోపల రాగానే మెషిన్ అతన్ని లోపలికి లాగేసుకొని హాస్పిటల్లో అందరూ ఉన్న టైంలోనే దే కుడ్ నాట్ సేవ్ హిమ్. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా దే కుడ్ నాట్ సేవ్. సో దట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఎంఆర్ఐ మెషిన్ ఇఫ్ యూ ఆర్ వెరీ నెగ్లిజెంట్. సో బీ కేర్ఫుల్ వైల్ యూ గెటింగ్ ఎంఆర్ఐ.